బైబిల్ పనిలో పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. చివరిగా దేవుని వర్తమానం విందామండి. కీర్తన 31. కీర్తన 31 19-20 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. కీర్తన 31 19-20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రేమగల మా తండ్రి, మరోసారి ప్రార్థిస్తున్నాను ఆయన, చదవబడిన లేఖన భాగాలు మీరు ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని మీరు బలపరచండి. మీ మహిమార్థంగా మీ వాక్య భాగులు మేము ధ్యానించుటకు సహాయపడండి. మా ఆత్మీయమైన జీవితాల క్షేమాభివృద్ధిని కలిగించమని, మీ వాక్యమును మీరు ఆశీర్వదించమని, నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు నాతో పాటు చదివినట్టు నాకు వినపడలేదు. చదివే ఉంటారు, మరి నిదానంగా చదివి ఉంటారేమో. మళ్ళొకసారి మీరు గంభీరమైన స్వరంతో చదవాలని నేను కోరుతున్నాను. 19 వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రియమైన వలన ఈ వాక్యంలో మరి ఈ కీర్తన రాసింది కూడా దావీదు కీర్తన. ఇది ఆయన ఏ అనుభవంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో కానీ, మరి అంత గొప్ప రాజు అయి ఉండి కూడా దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. రాజుకు ఏదీ తక్కువ ఉండదు, శారీరకంగా ఏదీ తక్కువ ఉండదు, అన్నీ సమకూర్చాడు దేవుడు. ఏమంటే రాజు కదా, అన్నీ ఉంటాయి. మరి యూదుల మీద, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి చక్రవర్తిగా పరిపాలిస్తున్నాడు. అన్ని రకాల అధికారములు కలిగి ఉన్నటువంటి వాడు, అన్ని విషయాల్లో మరి సంతోషంగా ఉండదగిన వాడు, ఏదీ తక్కువ లేనటువంటి వాడు, సకల ఐశ్వర్యములు కలిగిన వాడు. అయితే దావీదు కోరుకునేది ఏంటి? నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. తనకున్న సకల ఐశ్వర్యం కంటే కూడా దేవుడిచ్చే మేలు ఎంతో గొప్పది అంటున్నాడు కదండి. మనం గ్రహించవలసిన రీతిగా ఈ వాక్యాన్ని గ్రహించినట్లయితే మరి నిజంగా మనకు ఎంతో సంతోషం, ఆనందం మన హృదయాల్లో చేకూరుతుంది. నీ యందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట కూడా ఎంతో వెయిట్ ఉంచి రాసినటువంటి మాటలుగా నేను గ్రహించాను. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనము నరుడి ఎదుట దేవుని ఆశ్రయిస్తున్నాము. ఏమండి, నరుడి ఎదుట దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి? దేవుని ఆశ్రయించాము, దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుని బిడ్డలుగా బ్రతికిపోతున్నాం. అయితే మన సాక్ష్యం నరుడి ఎదుట కూడా ఉండాలి. నరుడి ఎదుట దేవుని మనం ఆశ్రయించటం అనేది మరి ఆ వారి కొరకై సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఎంత గొప్పది? నాకున్న ఐశ్వర్యం కంటే గొప్పది, నాకున్న అధికారం కంటే గొప్పది, నాకున్న బలము కంటే గొప్పది అని దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనకున్న రిసోర్సెస్ని బట్టి మనం గొప్పవాళ్ళం అనుకోకూడదు, కానీ దేవుని యొక్క మేలు గొప్పది అని మనం గ్రహించాలి. ఆ మేలు మన కొరకే దాచి ఉంచాడు. ఎప్పుడైనా సరే ఆ మేలు మనకి ఇచ్చేవాడుకున్నాడు. ఏమండి, ఆ మేలు మన కొరకే దాచి ఉంచాడు అంటే ప్రతి ఒక్క నిమిత్తము దేవుడు ఒక మేలు దాచి ఉంచుతాడు. ఏమండి, ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుడు ఒక మేలు చేయాలని మేలు దాచి ఉంచాడు మన కొరకు. అయితే ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, నరుల ఎదుట ఎవరైతే ఆయన ఘనపరుస్తారో వారికి ఆ మేలు, ఆయన దాచించిన మేలు ఇచ్చేవాడుకున్నాడు. కనుక మన కొరకే దాచించిన మేలు మనం పొందే నిమిత్తం ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకునే వారు ఉండాలి. ఏమండి, ఆ విధంగా మనం కనిపెట్టినప్పుడు ప్రభు మనకు మరి తండ్రిగా ఉండి, నాయకుడిగా ఉండి, అన్ని విషయాల్లో మనల్ని ప్రేమించిన దేవుడిగా మనకు తన దాచించిన మేళ్ళు ఇచ్చేవాడుకున్నాడు. ఒక మాట చదువుకుందామండి. కీర్తన 27:5. కీర్తన 27:5లో మాట చూసుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఆయన ఎక్కించును. గమనించండి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఏమండి, ఆపత్కాలం వచ్చినప్పుడు తన పర్ణశాలలో మనం దాచేవాడుగా ఉన్నాడు. మరి ఈ విషయం మనం అనేకసార్లు గ్రహించలేక దేవుడు చేసిన మేళ్ళు ఎంత గొప్పగా ఊహించలేకుండా ఉంటుంటాం. మరి అపాయకాలం వచ్చినప్పుడు కానీ, ఆపత్కాలం ఏదైనా జరిగేటప్పుడు, మనకు సంభవించినప్పుడు, అపాధికి శోధనలో పడేటప్పుడు ఆయన తన పర్ణశాలలో మనం దాచేవాడుకున్నాడు. ఎందుకు ఆ విధంగా దాస్తున్నాడు మనల్ని? ఆయనను మనం ఆశ్రయించినాం కాబట్టి. ఎవరు కూడా ఆ పాయాల్లో చిక్కుకోవాలని ఎవరు కోరరు, అనారోగ్యాలు కావాలని ఎవరు కోరుకోరు. అయితే ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు మరి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, గొప్ప మేలు చేసేవాడు ఉన్నాడు. తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గము. ఏమండి, ఆయన్ని ఆశ్రయించటమే ఒక పెద్ద దుర్గముగా భావించాలి. దుర్గము అంటే మరి చూశారా మీరు ఎప్పుడన్నా దుర్గం చూశారా ఎప్పుడన్నా? పెద్ద కొండల మీద, కొండ శిఖరాల మీద ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. అది ఆశ్రయదుర్గం. గోల్కొండ కోట కూడా అటువంటి ఆశ్రయదుర్గమే. శత్రువులు వచ్చినప్పుడు అక్కడ దాక్కుంటారు. శత్రువు అడుగుపెట్టిన వెంటనే చిటికేస్తే ఆ సౌండ్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. ఏమండి, ఎప్పుడు 1800, 1700 ఆ ప్రాంతంలో, 1600 ఆ ప్రాంతంలో కట్టించినటువంటి దుర్గము
ఈనాటికి ఆ టెక్నాలజీ మారిపోలేదు, అట్లే ఉంది. కనుక అటువంటి ఆశ్రయదుర్గంగా ప్రభు మనకుంటున్నాడు. ఏంటి దానిలో టెక్నాలజీ ఏంటి? శత్రువు ప్రవేశించిన వెంటనే అడుగు చప్పుడు అయినాయి అనుకోండి, అక్కడ రాజుకు తెలుస్తుంది, నైజాం నవాబుకు తెలుస్తుంది. ఏమండి, సైనికులు చుట్టూ ఉంటారు కాదంతలా, వాళ్ళు తెచ్చే సమాచారం ముందే వీళ్ళు అడుగు చప్పుడు విన్న వెంటనే వచ్చారు. మనకు కూడా శత్రువు ప్రవేశించిన వెంటనే, ఏమండి, మన హృదయంలో శత్రువు ప్రవేశించిన వెంటనే దేవునికి ఆ సిగ్నల్ వెళ్ళిపోద్ది. దేవునికి ఆ సిగ్నల్ వెళ్ళిపోయి దేవుడు మనకు తోడుగా ఆశ్రయదుర్గంగా వచ్చేస్తాడు. ఆ దుర్గం నుండి దిగి వస్తాడు మన కొరకు. మనల్ని తప్పించేవాడుకుంటాడు, రక్షించేవాడుకుంటాడు. ఉదాహరణకు 2 వీలర్లో వెళుతున్నాం అనుకోండి, ఏదో ప్రమాదవశాత్తు కింద పడిపోయినావు, మరి శత్రువు ప్రవేశించింది, హాని చేయాలని శత్రువు చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ప్రభువుకు వెంటనే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిపోయి దూతలు పంపిస్తున్నాడు, ఫలానా చోట నా బిడ్డ పడిపోయాడు, వెళ్ళు, లేవనెత్తు అంటాడు. దెబ్బలుంటే మానిపేసేసి అని కూడా చెప్తాడు. కనుక మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన మనలను ఆశ్రయదుర్గం మీద ఎక్కించేవాడుకుంటాడు. ఉదాహరణకు ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము ఎక్కడుంటుంది? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం దయచేసి చదవండి. చాలు. నీవు ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చేదేమో ఆలోచించుకొని మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు. ఇక్కడ ఏంటంటే జరిగిన సంఘటన, యూదులందరినీ సంహరించాలి అని హామాను ఒక చట్టం తీసుకొస్తాడు. రాజు యొక్క ఉంగరంతో ముద్ర వేయిస్తాడు దానికి. ఆ విధంగా హిందూ దేశం మొదలుకొని ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరినీ కూడా సంహరించాలని గుర్రాల మీద మెసేజ్లు వెళ్ళిపోయినాయి. ఏమండి, గొప్ప ఆపద వచ్చేసేసింది. యూదులు ఎక్కడుంటే అక్కడ సంహరించాలి. ఇక్కడ మొట్టమొదటి మొర్దెకై నరికేసేస్తారు. ఏమండి, మరి పొన్నూరు దగ్గర చేపాడులో కూడా యూదులు ఉన్నారు, వాళ్ళని కూడా చంపేమని అక్కడి నుంచి వచ్చేసేసింది. ప్రియమైన ఇటువంటి గొప్ప ఆపద వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేరు చెబుతాడు, నువ్వు వెళ్ళి రాజు దగ్గర చెప్పు, ఆ రాజాజ్ఞ మొదట ఇచ్చిన దాన్ని రద్దుపరచమని చెప్పు అని అంటాడు. అయితే రాణి ఎస్తేరు భయపడుతుంది. రాజు పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. పిలవకుండా వెళ్ళారంటే ఏం చేస్తాడు? చంపేస్తాడు, నరికేయమని అంటాడు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అంటే అప్పుడు ఈ మాట మొర్దెకై ఎస్తేరుతుంటాడు, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఏమండి, నువ్వు ఈ సహాయం చేయలేదనుకో, యూదులకు ఈ మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది. నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావా రక్షించేదానికి? చాలామంది దేవుని దూతలు ఉన్నారు, మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ప్రియమైనదా, ఈ విధంగా నన్ను కూడా ఒక గాడ్ సర్వెంట్ అడిగాడు, అన్నా ఈ సమయంలో నువ్వు ఇంటర్ఫీర్ కాకపోతే ప్రమాదం జరుగుతుంది, నువ్వు కనుక మౌనంగా ఉంటే మాకు కావాల్సిన సహాయం మరి ఒక దిక్కు నుండి వస్తుంది అని అన్నాడు. ఇదే మాట వాడాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలకు దాచి ఉంచిన మేళ్ళు మరి ఒక దిక్కు నుండి కాదు, దేవుని దిక్కు నుండే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఏం జరిగిందండి? మొర్దెకైతో కూడా తర్వాత అప్పుడు ఏం చేస్తే 15వ వచనం చూడండి. అప్పుడు ఎస్తేరు మరలా ఇట్లనెను, నువ్వు పోయి
షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఆయన అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఫాస్టింగ్ ప్రేయర్ జరిగించాడు. ఆపద వచ్చినప్పుడు మనకు ఆదుకునేది ఏదంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటే. ఇక్కడ గొప్ప ఆపద. ఎస్తేర్ని సంహరిస్తారు, మొర్దెకైని సంహరిస్తారు, యూదులందరినీ సంహరిస్తారు. అన్ని దేశాల్లో 127 సంస్థానాలు. ఆ దినాల్లో రాజుకుండే సంవత్సరాలు ఎన్నండి? 127 సంవత్సరాలు ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం అహశ్వరోషు దినంలో జరిగిన చర్యల వివరం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, అంటే ఇండియా దగ్గర నుంచి ఆఫ్రికా వరకు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో 127 సంవత్సరాల్లో యూదులందరినీ సంహరించాలి. గొప్ప ఆపద వచ్చి కూర్చుంది. ఇప్పుడు రాజు అనాలోచితంగా ఆజ్ఞ ఇచ్చేసాడు చంపేయమని. ప్రియమైన కదా, జరిగింది ఏంటంటే చివరికి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మొర్దెకై కూడా తన జనులతో కూర్చొని ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు కూడా షూషన్ కోటలో తన చెలికలతో కూడా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏమైందో చూడండి. 6వ అధ్యాయము మొదటి వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. చూసారా, దేవుడు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన ఏం జరిగిందండి? దాని ఫలితం ఏమైంది? రాజుకు నిద్ర పట్టకుండా పోయింది. ఏమండి, ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. రాజు ఏంటి, నిద్ర పట్టకపోవటం ఏంటి? ఈ ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఇంత గొప్ప ఎఫెక్ట్ వచ్చింది. కాబట్టి నిద్ర పట్టలేదు కాబట్టి రాజ్యపు దస్తావేజ్ తీసుకురమ్మన్నాడు. నా ముందు చదువు అని అన్నాడు. అప్పుడు ఏముందండి అందులో ఏం తెలుసుకున్నాడు? 2వ వచనం. ద్వారపాలకులు బిగ్దాను తెరషు అను రాజు యొక్క 2 నపంసకులు రాజైన అహశ్వరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. చూసారా, 2 నపుంసకులు రాజును చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్లాను మొర్దెకై తెలుసుకుని రాజుకు చెప్పాడు. ఏమండి, మరి రాజుకు సన్మానం జరిగిందా? జరగలేదు. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత చేయబడినా అని అడుగా సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అంటే దీని అర్థం చూడండి. హామాన్ ఉన్నాడు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హామాన్ టు బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ ది కింగ్. ఏమండి, పరిస్థితి ఏ విధంగా ఉంది? బిగ్తాను తెరషు వీళ్ళిద్దరూ చంపడానికి ప్రయత్నం చేశారనే సంగతి నిజానికి హామాన్ చెప్పాలి, కానీ హామాన్ చెప్పలా, రాజుకు చెప్పలేదు. కారణం, ఒకవేళ చంపితే చంపనీలే, రాజు తర్వాత నేనే కదా వచ్చేది, ఆ అధికారం ఆ సింహాసనం నాకు వస్తుందని చెప్పేసి హామాను ఆ సంగతి రాజుకు చెప్పలేదు. ఏమండి, అయితే అక్కడ 6వ వచనం చదవండి. రాజు కనపరచ అపేక్షించు వారికి ఏమి చేయాలని రాజు హామాను అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని కనపరుచును అని ఏం చెప్పాడు? తనలో తను ఆలోచించుకున్నాడు. ఎట్లా కనపరచాలనో అన్నీ చెప్పాడు. అయితే ఆ విధంగా చెయ్యి, మొర్దెకైకి ఆ విధంగా చేయనన్నాడు. హామాను స్టన్ అయిపోయాడు. నాకు రావాల్సిన ఘనత మొర్దెకైకి వెళుతుందేంటి? నా శత్రువు, అతను ఎప్పుడెప్పుడు చంపాలని ఆలోచిస్తున్నాను. నేను తాకీదులు పంపించాను, ఈ 127 సంవత్సరాలు తాకీదులు పంపించాను. ఈ సంవత్సరాల్లో ఇంకా వాళ్ళు రిటర్న్ రాలేదు.
ఈలోగా ఏంటి మొర్దెకైకి సన్మానం చేయమంటున్నాడు ఏంటి అని చెప్పేసి హామాను ఆశ్చర్యపోయాడు. ఏమండి 10వ వచనం, రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చునిన యూదుడైన మొర్దెకైకి అలాగూ చేయము అని చెప్పాడు. నీరు గారిపోయాడు హామాను. ఏమండి ఉపవాస ప్రార్థన ఎంతో గొప్పదో చూడండి. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు వారికి ఏమన్నాడు అక్కడ, నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన వల్ల మొర్దెకై ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేకుండా మరణమవుతామేమో, యూదులందరూ మరణం అవుతారేమో అనే పరిస్థితిలో ఉంటున్నప్పుడు వెంటనే ప్రార్థన ద్వారా ఏం చేశాడండి, ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప మేలు, దేవుడు దాచించిన మేలు అది ఎంత గొప్పది అంటే వాళ్ళ మరణం నుంచి తప్పించాడు దేవుడు. వాళ్ళ సంతతి అయిన యూదులందరినీ కూడా మరణం నుంచి తప్పించి భద్రపరిచాడు. కాబట్టి యూదుల పట్ల దేవుడు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది అని మనకు. ఏమండి యూదుల పట్ల, మొర్దెకై పట్ల, ఎస్తేరు పట్ల దేవుడు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది అంటే శిరశ్ఛేదన నుంచి తప్పించుకొని మరి కాపాడి భద్రపరిచారు. ప్రియమైన వారా, దాచించాడు మేలు. దాచించిన మేలు మనకు రావాలి అంటే రెండో విషయం చెబుతున్నా నేను. దేవుడు మేలు దాచించాడు. అయితే దాచించిన మేలు ఎందుకు డైరెక్ట్ ఇవ్వచ్చు కదా? నో, ప్రార్థన చేస్తేనే. దేవుడు దాచించిన మేళ్ళు ఉన్నాయి, అయితే మనం ప్రార్థన చేస్తేనే అవి మనకు వస్తాయి. అది మనం గమనించాలి. దేవుడు దాచించాడు మేలు. మొర్దెకైకి మేలు చేయాలని దేవుడికి తెలుసు. అయితే ఆ మేలు మొర్దెకైకి జరగలేదని దేవునికి తెలుసు. అయితే ఎప్పుడు ఇచ్చాడు ఆ మేలు? దాచించిన మేలు ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ దాచించిన మేలు మొర్దెకైకి, ఎస్తేరుకి దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక విషయం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరు నాకు సంభవించెను. 4వ అధ్యాయము 28 చదవమ్మా. 12 నెలలు గడిచిన పిమ్మట పైన చెప్పేదంతా రాజు నెబుకద్నెజరుకు 12 నెలలు గడిచిన తర్వాత అతడు తన రాజధానియగు బబులోనులోని నగరయందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమునకు అది కాదు వీళ్ళని సింహములు బోన్లు వేస్తారు చూడండి. ఇక్కడ 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు అనే పేర్లు పూజార్హుడు ఆయన తన దూతను పంపి నన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక్కడ చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎట్లయినా సరే చంపాలని చెప్పేసి వీళ్ళంతా ఒక కుట్ర పన్నుతారు. ఏమని? ఈ కుట్ర ఏంటండి? ఈ ఏ సందర్భంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞది?
ఆ, ఆ, ఇక్కడ సందర్భం ఏంటి? ప్రతిమకు నమస్కరించుటకు సాష్టాంగ నమస్కారం చేసి వీళ్ళు రెఫ్యూజ్ చేశారు. ఏ రాజు అప్పుడు ఉండదు? నెబుకద్నెజరే. 2వ అధ్యాయంలో గొప్ప ప్రతిమ నిలబెట్టాడు. అది తుత్తునిగా చేయబడింది. దేవుని రాజ్యమే శాశ్వతమైందని చెప్పి విన్నాడు, గ్రహించాడు, ప్రకటించాడు నెబుకద్నెజరు. 3వ అధ్యాయంలో మళ్ళీ ఒక ప్రతిమ నిలబెట్టాడు. ఈ ప్రతిమకి అందరూ నమస్కరించాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మోగినప్పుడు అందరూ అక్కడికి వచ్చి నమస్కరించాలని చెప్పాడు. అయితే షడ్రక్ మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? వాళ్ళు నమస్కరించడానికి ఒప్పుకోరా. ఏమన్నారు చూడండి, 16వ వచనం. షడ్రక్ మేషకు అబేద్నెగో అని రాజు ఇలా సెలవిచ్చారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఏమండి, దేవుని బిడ్డలండి వీళ్ళు. రాజుతో ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. పేరుతో పిలిచారు. రాజాన్లా నెబుకద్నెజరు, ఈ విషయంలో నీకు రిప్లై ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. వీ డోంట్ కేర్, వీ డోంట్ రిప్లై యూ, వీ హ్యావ్ నో రిప్లై టు ఆన్సర్ యూ, వీ డోంట్. ఆ ప్రతి మేము సాగిలు పడము, మేము మొక్కము అని చెప్పారు. అసలు నీకు రిప్లై ఇవ్వాలన్న అవసరం కూడా మాకు లేదు అని. ఏమండి, అదేనా ఆ మాట అయినా అక్కడ ఉంది. ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఆ చింత అంటే ఆలోచన అనుకోండి, అటువంటి ఆలోచన కూడా లేదు మాకు, మేము మొక్కం అన్నారు. అయితే తీసుకెళ్ళి సింహాల భవన్లో పడేవి. ఏమని చేశారు? అగ్నిగుండంలో నుండి మండే గుండంలో పడేసేసారు. ఏమైందండి? ఇక్కడ మనం బైబిల్ స్టడీలో బాగా విశేషంగా ధ్యానించాము. అక్కడ ఏం జరిగిందంటే, వారి శరీరములు 27వ వచనం చదవమ్మా. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని కూడా చేయకుండుటయు వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచారా? అధిపతులు, అధికారులు, రాజు అందరూ వచ్చారు. వారి శరీరాలకి అగ్ని ఏ హాని చేయలేదని చెప్పేసి తెలుసుకున్నారు. కారణం ఏంటండి? అగ్నిలో కాలిపోవాలి కదా, కాలిపోలేదు. కారణం 25వ వచనంలో ఉంది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి ఏ హానియో కలగదు. 4వ రూపం దేవదూతల రూపమును పోలిన ప్రత్యుత్తరం ఇచ్చిరి. కట్టకట్టబడేసింది 3. అయితే వీళ్ళు కనబడింది 4 మనుషులు కనబడ్డారు. 4వ వాని ముఖము దేవదూతల వారి ముఖంలాగా ఉంది. కాబట్టి వాళ్ళు కాలిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ మంటల్లో వాళ్ళతో కూడా ఉన్నాడు కనుక వాళ్ళు కాలిపోలేదు. ఆ అగ్ని అంతటిని అగ్ని దాని ప్రభావం అంతా యేసు ప్రభు గ్రహించాడు. ఆ వేడిమి యేసు ప్రభు గ్రహించాడు. ఆ శ్రమ అదంతా యేసు ప్రభు గ్రహించాడు. ఆ వేడి లేదా ఆ మంటలు అన్నీ యేసు ప్రభు గ్రహించి వీళ్ళకి వేడి లేకుండా చేశాడు, మంటలు లేకుండా చేశాడు. వాళ్ళ వస్త్రాలు కూడా, వాళ్ళ వెంట్రుకలు కూడా కాలిపోకుండా చేశాడు. ఒకవేళ అయితే చల్లగా చేసి ఉండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు మనం. ఏమండి, ఏసీ వేసాడా యేసు ప్రభువారు మంటల్లో? దరిదాపు అంతే. అటువంటి పరిస్థితి యేసు ప్రభువారు వాళ్ళ మధ్యలో ఉండి కల్పించాడు. కాబట్టి ఇక్కడ ఏముంది? 28లో ఉంది, తనను ఆశ్రయించినది. ఎక్కడుంది ఆ మాట? ఆయన తన దూతలు పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. తనను ఆశ్రయించిన దాసులను దేవుడు రక్షించాడు. యేసుప్రభుని పంపించాడు దేవుడు. కాబట్టి ప్రియమైనవారా, దాచి ఉంచిన మేలు ఎందుకు? వీళ్ళకి ఈ మేలు జరగటానికి కారణం ఏంటి? రాజును ఎదిరించారు, ప్రతిమకు నమస్కరించలేదు,
ప్రతిమకు నమస్కరించకుండా రాజును ఎదిరించి జీవము గల దేవుని మాత్రమే ఘనపరిచారు గనక వారికి దేవుడు ఒక మేలు సిద్ధపరిచాడు. ఏంటి ఆ మేలు? అగ్నిగుణంలో పడేసినా కూడా వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, దేవుని నామం మహింపరచబడింది. కాబట్టి తనను ఆశ్రయించిన ప్రజలకు ఏముందండి అక్కడ? తనను ఆశ్రయించిన ప్రజలకు తనను ఆశ్రయించిన ప్రజలకు తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని దేవుడు రక్షించేవాడుకున్నాడు. కనుక ప్రియమైన ఈ విషయాల్లో మనం చూసినట్లయితే మనం చదువుకున్న వాక్యం కరెక్ట్గా సరిపోతుంది. ఏముందండి? నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏమండి? దావీదు ఈ అన్ని దానియేలు గురించి ముందుగా చదువుకున్నాడా? ఏ విషయంలో ఆ మేలు దాచించాడు? ప్రియమైన దావీదు విషయంలో కూడా సొంత కుమారుడు అబ్షాలోము తరుముకుంటున్నప్పుడు ఉన్న పలంగా నగరి విడిచి చెప్పులు కూడా లేకుండా వేసుకున్న టైం లేదని చెప్పేసి కాలినడక నడిచిపోతూ ఉన్నాడు. ఏమండి? ఎందుకంత శ్రమ వచ్చింది? ఆ శ్రమలో దేవుడు ఒక మేలు చేస్తున్నాడు. ఆ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఇప్పుడు ధ్యానించలేము. ఆ శ్రమలన్నీ ముగించుకున్న తర్వాత దావీదు తిరిగి వచ్చాడు. దావీదు తిరిగి వచ్చిన తర్వాత యోధావారు, యెరూషలేము వారు అందరూ కలిసి వచ్చి, నువ్వు మా ఎముకనంటిన వాడవు, నువ్వు మాకు రాజుగా ఉండాలి అని ఆయన తీసుకొచ్చి రాజుగా చేశారు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన మేలు పొందాలి అంటే కొంత శ్రమలు ఉంటాయి, ప్రార్థన అవసరం. ఇవన్నీ దావీదుకి దేవుడు సిద్ధపరిచిన మేలు రాజుగా ఏర్పాటు చేసి ఆ విధంగా ఉంచాడు. కాబట్టి ప్రియమైన మనకు కూడా మన జీవితాల్లో అనేకమైన శ్రమల ద్వారా నడుస్తున్నప్పుడు దేవుడు మనకు మేలు సిద్ధపరిచి ఉంటాడు. ఆ మేలు సిద్ధపరిచిన మేలు మనం తీసుకోవాలి అంటే, మన జీవితంలో జరగాలి అంటే మనం కూడా ప్రార్థనలో కనిపెట్టాలి. లేదా ఆయన పెట్టే పరీక్షలకు నిలబడే వారంగా ఉన్నప్పుడు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు మన కొరకే దేవుడు సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పదిగా మనకు అనుగ్రహిస్తాడు. బిడ్డలు కూడా ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఏమండి? వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు, నిజంగానే శ్రమ పడ్డారు, బాధపడ్డారు. తెలియని సబ్జెక్ట్స్. ఏమండి? 10th క్లాస్కి దీనికి సంబంధం లేదు, ఇంటర్మీడియట్కి బీటెక్కి సంబంధమే లేదు. ఆయన కష్టపడి చదివారు. అయితే మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది అంటే, అది ఎంత గొప్పది? నీకు 950 మార్కులు, నీకు 950 మార్కులు నీకు. దేవుడు ఆ విధంగా సిద్ధపరిచిన మేలు దేవుడు మీకు ఇస్తాడు. కష్టపడినటువంటి మీకు ఉద్యోగాలు ఇచ్చేవాడుకున్నాడు. మరి అంత దూరం ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళకి ఆ శ్రమ చూచి దేవుడు దాచించిన మేలు దగ్గర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కూడా దేవుడు ఇచ్చేవాడుకున్నాడు. కనుక దేవుడు సిద్ధపరిచిన మేలు అది మనం పొందేదానికి అర్హులంగా మనం ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా మనం ఉండాలి. నిన్న ఒక మీటింగ్లో నేను టీవీ ఛానల్లో అదే మాట్లాడింది. ఏదైనా ఒక కార్యం సాధించాలంటే దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఏక మనసు ఉండాలి. అప్పుడే దేవుడు మనకు దాన్ని సాధించి ఇస్తాడని చెప్పేసి నేను మాట్లాడాను. ప్రియమైన వారా, ఇవన్నీ కూడా ప్రభు మనకు దాచించిన మేళ్ళు అవి ఎంతో గొప్పవని మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే సమయం లేదు, కానీ మరి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తానని నేను ముగిస్తున్నాను. ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు శ్రమపడి సముద్రం దాటి అన్నీ దాటి వచ్చిన తర్వాత అడవుల్లోకి వచ్చారు. మారా అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న నీళ్లు లేవు. నీళ్ళు లేకపోతే దేవుడు ఏం చేశాడండి? మోషే, ఎందుకు నాకు మొర పెడతావు? నీకు ఎదురుగా ఓ చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయి, మధురం అయిపోతాయి అన్నాడు. దేవుడు దాచించిన మేలు. వాళ్ళకి శ్రమ రావాలి, దాహం కావాలి, ఆ దాహంలో నాకు మొరపెట్టాలి, అప్పుడు ఆయన దాచించిన మేలు ఇస్తాడు. ఏంటి ఆ దాచించిన మేలు? వాళ్ళకి చెట్టు కొమ్మను దాచించాడు.
ఆ కొమ్మ నరికి వేసిన వెంటనే నీళ్లు మధురంగా అయిపోయినాయి. మారాను పోలిన చేదైన నీళ్లు మన కనపడినేమి నీ రక్షకుడు యేసే ఇచ్చును, అది మధురంగా మార్చును అని పాట కూడా ఉంది. కనుక ప్రియమైన వాళ్ళ మన కొరకే దేవుడు దాచించిన మేళ్ళు అవి ఎంతో గొప్పదని మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఫిలోమోను కూడా ఒకప్పుడు మరి ఫిలోమోను పత్రికలు మనం చూస్తాం. ఎవరండి దొంగతనం చేసిన వారి పేరేం పేరు? ఒనేసిము దొంగతనం చేశాడు, తరిమేశారు అక్కడి నుంచి. ఒనేసిము వెళ్ళిపోయాడు, పౌలు దగ్గర చేరాడు, పౌలుకి సేవలు చేశాడు, సువార్తలో సహాయపడ్డాడు, పర్సనల్గా సహాయపడ్డాడు. ఒనేసిముకు దేవుడు దాచించాడు ఒక మేలు. ఏమండి ఏంటి ఆ మేలు? మళ్ళీ పౌలు పత్రిక రాశాడు. ఎవరికి? ఫిలోమోనుకి. నీకొకప్పుడు నష్టం తీసుకొచ్చి పెట్టాడు, అయితే నాకు నీకు ప్రయోజనకారిగా ఉన్నాడు, తిరిగి తీసుకో, నీ మందిరంలో ఉంచుకో అని పంపించాడు. ప్రియమైన దేవుడు దాచించిన మేళ్ళు అవి ఎంత ఎక్కడ దొంగతనం చేశాడో మళ్ళీ అక్కడికే పంపించాడు. ఇదివరకు నువ్వు దాసుడుగా చూసావు, ఇప్పుడు దాసుడు కాదు. ఆ మాటలు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఒకసారి నేను చూద్దామండి. ఫిలెమోను పత్రిక ఎక్కడుంది? హెబ్రీకి ముందా? ఫిలెమోను పత్రిక 199. నా పేజీ వేరు కదా, తీతుకు తర్వాత. ఇక్కడ ఫిలెమోను పత్రికలో ఫిలెమోను పలకటం తప్పు పలుకుతున్నానేమో. 15వ వచనం చదవండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయము ప్రభు విషయమై మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండున్నట్లుగా ఎంత గొప్ప మేలు దాచిపెట్టాడండి. ఇదివరకు దాసుడుగా ఉన్నవాడు ఇప్పుడు అట్లా ఉండడు, విశేషమైన సహోదరుడిగా ఉంటాడు, ఎక్కువ వాడుకుంటాడు, దాసుడు కంటే ఎక్కువ వాడుకుంటాడు. మరి ఆయన గొప్ప హెచ్చించబడిన వాడుగా ఆ దాచించిన మేలు ఫిలెమోను నీ ఒనేసిముకి ఇచ్చాడు. కనుక ప్రియమైన ప్రభు ప్రతి ఒక్కరి కొరకై మేళ్ళు దాచి ఉంచాడు. ప్రభా, మన ప్రార్థన ఎట్లా ఉండాలి? నా కొరకై నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదై ఉంటుండగా ఆ మేలు నేను గ్రహించి దాన్ని నాకు సహాయం చేయండి. ఆ మేలుకు నేను అర్హుడుగా జీవించి దాన్ని సహాయం చేయండి. మీరు దాచి ఉంచిన మేళ్ళు మీ ప్రజల ఎదుట మిమ్మల్ని ఆశ్రయిస్తుంటుండగా ఆ మీరు దాచించిన మేలు నాకు వచ్చేదానికి సహాయం చేయండి, ఆ మేలు నేను పొందేదానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థనలో కనిపెట్టినట్లయితే ప్రభు మన కొరకై దాచించిన మేలు అది మనకిచ్చేవాడు కూడా. దేవుడు తన లేఖన భాగాల్ని మన కొరకై ఆశీర్వదించును గాక. ఒక పాట పాడుకుంటుండగా ప్రభు కానుకలు సమర్పిస్తాం. ఏమైనా పాట తీశారా? ఆరు 670 ఏం పాట చూద్దాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. రా వచ్చా స్టార్ట్ చేయనా? పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీ
చితివి మాకు ప్రతి ఆశీర్వాదము ప్రసాదించితివి మాకు ప్రభువా నీ పరిపూర్ణుంది పొందితివి కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపను జనకాని వెన్ను కొనినా జనుల క్షేమము చూచి జనకాని వెన్ను కొనినా జనుల క్షేమము చూచి సంతోషించు నాకు నన్ను జ్ఞాపకముంచుకొనుము సంతోషించు నాకు నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణతనిది పొందితివి కృప వెంబడి కృపలు ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపలు నీ స్వాచ్ఛమైన నీదు స్వచ్ఛమైనటి నీ ప్రజలతో కలిసి నీదు స్వచ్ఛమైనటి నీ ప్రజలతో కలిసి కొనియాడు నాట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము కొనియాడు నాట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపలు ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపలు ముదమారానెత్తుకొని ముద్రాయుంగరమునకు ముదమారానెత్తుకొని ముద్రాయుంగరమునకు చేతులని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము చేతులని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపలు కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపలు ప్రభువా నీ పరిపూర్ణత నుండి
దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూసిన నాయన. ఉదయకాలం నుండి మాకు ఎంతవరకు సహాయపడుతూ నడిపించినందుకు వందనాలు. ఆరాధన వర్తమానంలో మీ బిడ్డను బలపరిచి మీ మాటలు మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు. ఆరాధించిన ప్రజలను బట్టి వందనాలు చూసిన నాయన. వాళ్ళ ముందు వర్తమానంలో కూడా మీరు మా కొరకై దాచించిన మేలు ఇది ఎంతో గొప్పదని మీరు జ్ఞాపకం చేసినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, ప్రతి మీ బిడ్డ కొరకు మీరు ఎంతో గొప్ప మేలు దాచించారు. ఆ దాచించిన మేలు పొందేదానికి మేము ప్రార్థనలో నమ్మకంగా యథార్థంగా కనిపెట్టుకునేదానికి మాకు సహాయం చేయండి. మీరు దాచించిన మేలు అది మేము పొందేదానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నిన్ను ఆశ్రయించిన ప్రజలకు మీరు దాచించిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చారు. మిమ్మల్ని ఆశ్రయించుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. దయతో సహాయం చేయండి, మీ మేళ్లతో మమ్మల్ని నింపండి, మీరే మహిం పొందమని మమ్మల్ని మీరు స్వాధీనపరచుకుంటూ తిరిగి కలుసుకోవడానికి మీ కృపలో భద్రపరచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక, ఆమేన్. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా, స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా, స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించిన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను.